రేపు హైకోర్టు ఈ కేసును విచారించి జీవోను కొట్టేస్తే పాత రిజర్వేషనే, లేదు ఈ కేసును వాయిదా వేస్తున్నామంటే సాటుగా ఎలక్షన్ నిర్వహించుకోవడం, మళ్ళీ అది సాటుకు తెర దిగుతుంది, తెర దిగినప్పుడు అది కొట్టేస్తారు. మొన్నటిదాకా సర్పంచ్ ఉంటే కేసు కొట్టేసిందట హైకోర్టు, ఉన్నిజ్జది పోతుంది. ఇది జరిగే కార్యక్రమం. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. నిన్న మంత్రులు పొన్నం ప్రభాకరు, బట్టి విక్రమార్క, ఆ తర్వాత శ్రీహరి వచ్చిండు. ఒక్క రెడ్డి మంత్రి ఎందుకు రాలేదా నిన్న ఆ జీవోను కాపాడుతందుకు? ఒక్క రెడ్డి మంత్రి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే ఈ రెడ్లకు ఇష్టం లేదు కాబట్టి. మీరు రాసి పెట్టుకోర్రి. మా బతుకులతోని రిక్వెస్ట్ చేసిన, నిన్న దండం పెడతా కేసులు వాపస్ తీసుకోండి అని చెప్పిన, రిక్వెస్ట్ చేసిన, మీరు ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు ఈ కేసులు వేసి అని చెప్పిన, రిక్వెస్ట్ చేసిన, మీరు రిక్వెస్ట్ కూడా వినకపోతే రణరంగం ఎట్లుంటుందో చూపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరహాలో బీసీల ఉద్యమం సృష్టిస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ రాజకీయ పతనాన్ని ఖచ్చితంగా, మీ మోసపూరిత కుట్రపూరిత దోపిడీ ఆలోచనలన్నింటినీ రాజకీయంగానే ఎదుర్కొంటాం, ఖతం చేస్తాం.